హలో సార్. హాయ్ అండి. సో రిపబ్లిక్ మూవీ చూశాను. సో మేము ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా అయితే మేము వెబర్స్ బ్యూరోక్రాటిక్ థియరీ అని, పాల్ అపెల్బీ పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ రిలేషన్షిప్ అని థియరిటికల్గా ఏవైతే చెప్తామో మేము సినిమాలో మీరు అవన్నీ చూపించారు. సో ఇక్కడ కొన్ని అంశాలని మనం సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి అర్థమయ్యే విధంగాను, రేపు భవిష్యత్తులో ఒక ఆస్పిరెంట్ కలెక్టర్ అయిన తర్వాత లేకపోతే ఒక క్యాబినెట్ సెక్రటరీ స్థాయి వరకు చేరుకున్న తర్వాత అడ్మినిస్ట్రేషన్కి ఎలా ఆదర్శంగా ఉండాలనేటటువంటి పర్స్పెక్టివ్లో కొంచెం చెప్తాం. ఓకే. సో టు స్టార్ట్ విత్, అసలు మీకు రిపబ్లిక్ అనే టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? ఎందుకంటే మేము ఏం చెప్తామంటే రిపబ్లిక్ అంటే వేర్ ఎ కంట్రీ వేర్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎలెక్టెడ్, సో ఎనీ కామన్ మ్యాన్ కెన్ బికమ్ ఎ హెడ్ ఆఫ్ ద స్టేట్ అని చెప్తాం. అవును. సో యూజువల్గా మన దేశంలో రిపబ్లిక్ అనే పదానికి అర్థం తెలియదు చాలామందికి. అవును. అందరూ డెమోక్రసీ రిపబ్లిక్ అనుకుంటారు. అవును. దే డోంట్ ఈవెన్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే. అవును. సో మరి మీకు ఈ టైటిల్ రిపబ్లిక్ అంటే మీ ఐడియాలో ఏంటి? రిపబ్లిక్ అనే ఐడియా రావడానికి కారణం, ఐ వాజ్ రిసర్చింగ్ ద సోర్స్ ఆఫ్, అంటే ద బిగినింగ్ ఫేజెస్లో ఎట్లా ఇవాల్వ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రటిక్ థాట్స్ ఎలా ఇవాల్వ్ అయినాయి అంటే ఆల్మోస్ట్ 2000 years బ్యాక్ ద రోమన్ సెనెట్ వాజ్ రిపబ్లిక్. అంటే ఎనీబడి కెన్ బికమ్ ఎ సెనేటర్ కైండ్ ఆఫ్ సిస్టమ్ కదా, సిస్టమ్ అక్కడ. అండ్ ఆల్సో రిపబ్లిక్ అనేది ద గ్రేట్ వర్క్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్, వన్ ఆఫ్ ద గ్రేట్ ఫిలాసఫర్స్, ప్లేటో సోక్రటీస్ నేను కన్ఫ్యూజ్ అవుతాను, ప్లేటో అనేది. సో ఆ ఫిలసాఫికల్గా ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే దానికి రిపబ్లిక్ అనే టైటిల్ ఉంది. ఓకే. సో దట్ వాజ్ మై సోర్స్ అనమాట. అంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పాలకులు అంటాము, ప్రజల్ని ఎంపవర్ చేసే ఇదే కాబట్టి ప్రజాస్వామ్యం అనేది. పబ్లిక్ అనేది మనకు కామన్గా మన నానుడిలో ఉన్న మాట కాబట్టి రిపబ్లిక్ అనేది వెరీ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ టైటిల్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలోనే మహాజనపదాలు అని చెప్పి 16 మహాజనపదాలు రిపబ్లిక్స్ గానే ఉండేవి. మహాజనపదాలు అంటే మౌర్యన్ ఎంపైర్ కన్నా ముందు. ఓకే. అది తెలియదు నాకు. మనకి గ్రీస్లో రిపబ్లిక్స్ ఉండేవి, సిటీ స్టేట్స్ అన్ని. ఓకే. సో మొత్తం ఓవరాల్గా సినిమా చూసినప్పుడు రిపబ్లిక్కి మోస్ట్ యాప్ట్ టైటిల్ అనిపించింది నాకు. ఓకే. బట్ హౌ యూ కన్విన్స్ యువర్ సెల్ఫ్ దట్ రిపబ్లిక్ కెన్ బి అండర్స్టూడ్ బై ద జనరల్ పబ్లిక్ అనేది? అసలు నా ఆవేదన అంతా అదే. అంటే రిపబ్లిక్ జనరల్ పబ్లికే కదా అర్థం కావాల్సిందే అని, వెరీ ఎసెన్స్ ఆఫ్ ఇట్. అండ్ ఆల్సో ఇందులో ఇది పెద్ద పజిల్ కదండి, అర్థం చేసుకోవడానికి పెద్ద పజిల్ కాదు. అందుకనే ఆ 3 గుర్రాల కాన్సెప్ట్స్ తోటి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేసాం. అంటే ప్రజాస్వామ్యం అనేది ఒక కార్ట్ అయితే దాన్ని 3 గుర్రాలు లాగుతున్నాయి. అంటే ఈ 3 గుర్రాలు ఏది గాడి తప్పకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ పోయినప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది అనేది బేసిక్గా నేను అర్థం చేసుకున్న సిమిలే బేసిక్లీ. సో ఆ సిమిలేని ఇలస్ట్రేట్ చేస్తూ చెప్పాం కాబట్టి ఐ థింక్ అందరికీ అర్థమవుతుంది అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం ఓటేసిన వ్యక్తి గెలిస్తే వాళ్ళు రాజులాగా చూస్తున్నారు వాళ్ళని. అంటే అది అప్పుడు ఏమవుతుంది, ఆ రాజు మనల్ని బాగా చూసుకొని మన అపోనెంట్స్ని ఏం చేసినా మనకు సంబంధం లేదు అనే ఒక మైండ్ సెట్తో ఆ రాజు ఒకవేళ డిక్టేటర్లా ప్రవర్తిస్తున్నా, విచక్షణరహితంగా ఏం చేస్తున్నా మనం కూడా ఆ పవర్ని ఎంజాయ్ చేస్తాం. అంటే ఆ నియంతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నాం యాజ్ అ ఓటర్గా. అట్ ద ఫండమెంటల్ అది ఆ సైకాలజీ మన అందరిలోనూ ఉంది. నాకు తెలిసి ఆ విషయమే ఈ విషవలయానికి బీజం అనేది కూడా ఒక పర్స్పెక్టివ్, నాకు ఒక దృక్పథం ఉంది ఆ విషయంలో. సో దాన్ని క్లారిఫై చేయడం కోసం దాన్ని ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్తో ఉన్నదే ప్రజాస్వామ్యం అనేది మనం ఎప్పుడైతే బేసిక్ అండర్స్టాండింగ్ ఒకటి వస్తుందో అప్పుడు దీనివల్ల ఏదో రేపు పొద్దునే మార్పు వచ్చేస్తుంది అనేది కాదు. అంటే మనం ఏం తింటున్నామో మనకు తెలియాలి. మనం యాపిల్ అనుకొని ఇంకోటి తింటున్నామా, అదే అంటే ప్రజాస్వామ్యం అనుకొని ఇంకో వ్యవస్థలో ఉన్నామా అనే ప్రశ్న. నా దృష్టిలో ఖరాఖండిగా నేను చెప్పాల్సిందే, ఇది మన ప్రజాస్వామ్యం అయితే ప్రజాస్వామ్యంలో లేం. ఎందుకంటే ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వచ్చేసి ఎఫెక్టివ్గా లేవు కాబట్టి, ఆ రాజకీయ గుర్రం అనేది గాడి తెప్పి ఈడ్చుకెళ్తుంది కాబట్టి అది ప్రజాస్వామ్యం కాదు. అది కంప్లీట్గా ఒక ఫ్యూడల్ మైండ్ సెట్, ఫ్యూడల్ సిస్టమ్ అనే ఒక ఇది, దాన్ని చాలా స్ట్రాంగ్గా ఫోకస్డ్గా చెప్పాలనుకున్నాను అంతే. సినిమా మొత్తం ప్లాట్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే
వుడ్రో విల్సన్ అనే ఒక అమెరికన్ ప్రెసిడెంట్, అండ్ బిఫోర్ దట్ హీ వాజ్ అ ప్రొఫెసర్. హీ ప్రపోజ్డ్ ఏ కాన్సెప్ట్ లైక్ పాలిటిక్స్ అడ్మినిస్ట్రేషన్ డైకాటమీ, పాలనా రాజకీయ ద్విభాజత్వం అంటాం తెలుగులో. ఓకే. సో ఆ కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేసినట్టుగా కనపడుతుంది. అంటే పాలిటిక్స్ ఏమో కంప్లీట్గా పాలసీస్ తయారు చేయాలి, అడ్మినిస్ట్రేటర్స్ ఇంప్లిమెంట్ చేయాలి. అవును. సో అదే ఐడియా ఉందా మీ మైండ్లో? అట్లా ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది కూడా ఒక బలమైన ప్రశ్న, ప్రజలకి ప్లస్ ప్రజలు ఎన్నుకున్న నాయకులకి మనం అడగాల్సిన బలమైన ప్రశ్న. మన దేశంలో ఉన్న ఆల్మోస్ట్ కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వందల మంది ఎంపీలు ఉన్నారు. పార్లమెంట్ అండ్ అసెంబ్లీలకు వెళ్ళి ఇలా మనం కెమెరా బైకులు పట్టుకొని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడిగితే ఐ విల్ బీ షాక్డ్, ఈవెన్ ఇఫ్ ఒక 5% ఆఫ్ ద పీపుల్ సరైన ఆన్సర్ ఇస్తారా లేదా అనేది కూడా నా డౌటే. సో ఇప్పుడు దే ఆర్ దేర్ టు మేక్ పాలసీస్ ఫర్ పీపుల్. ఏది మంచి, ప్రజలకి ఏది మంచి, వాళ్ళు ఏమి కోరుకున్నారు, ఏమి కోరి మనల్ని ఎన్నుకున్నారు అనే ఒక మైండ్ ప్రాసెస్, ప్రజల వాయిస్ని క్యారీ చేస్తూ వాళ్ళు ఆ అసెంబ్లీలో కూర్చొని చర్చిస్తూ ఆ పాలసీలని వాళ్ళు వాళ్ళు డిజైన్ చేసి వదిలేయడం వరకే వాళ్ళ పని. ఇంప్లిమెంటేషన్లోకి వదిలేయడం వరకే పని. ఇంప్లిమెంటేషన్ అంతా కూడా వీళ్ళ కంట్రోల్లో ఉండాలి. అండ్ పాలసీ మేకింగ్లోనే కొంత మనకు ఓట్లు వేసే ఓట్ బ్యాంక్కి ఏం చేయాలి, లేకపోతే మనకు ఓట్లు వేయని బ్యాంకులు మన క్యాస్ట్కి ఏం చేయాలి, మన నాన్ క్యాస్ట్కి ఏం చేయాలి, ఇట్లాంటి ఒక మైండ్ సెట్, అక్కడే ఒక ఫ్యూడల్ మైండ్ సెట్. దాన్ని కూడా ఒక విధంగా ఛాలెంజ్ చేసే విషయ సైకిల్ డిఫైన్ చేయాలనుకున్నాను నేను. ఎందుకంటే ఈరోజు నేను ఒక ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాం, ఒక 10 ఓట్లు ఉన్నాయి, అందులో మీకు 6 వచ్చినాయి, నాకు 4 వచ్చినాయి. ఈరోజు మీకు ఓట్లు వేసిన 6గురికి మీరు పరిపాలన ఇచ్చి, భరోసా ఇచ్చి, నాకు భయాన్ని ఇచ్చి బాగుతున్నారనుకోండి, రేపొద్దునే ఏదో ఒక సందర్భంలో నేను ఇచ్చిన ఒక ప్రామిస్ బెటర్గా నమ్మి 6 ఓట్లు నాకు వచ్చినాయి, 4 ఓట్లు అటువైపు ఉన్నాయి. ఇప్పుడు నాకు 6 ఓట్లు వేసిన వాళ్ళని నేను అదే అప్లై చేస్తాను, అదే వాల్యూ అప్లై చేస్తాను, అటు బాగుతుంటా. ఇప్పుడు ఏమవుతుంది, ఎవెన్చువల్గా ఈరోజు మనం టెంపరీగా లాభపడినా, ఏది వన్ సైడెడ్గా విలువ తప్పి లాభపడినా, రేపు అదే విలువ తప్పి ఆపోనెంట్ వచ్చేసి మనం నష్టపోయేలా చేస్తాం. సో ఇవన్నీ కూడా ఈ రీడ్స్ అన్నీ కూడా మనం ఫండమెంటల్గా మన కల్చర్ ఆఫ్ థింకింగ్ ఉంది కదా, మన ఆలోచన విధానంలోనే ఈ విషయం ఉంది, అందునుంచే ఈ విషయం వలయం తయారైంది అనే ఒక డిస్టర్బెన్సే ఈ సినిమా యొక్క ఎసెన్స్ అండి. ఈ సినిమాలో మరొక అంశం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. సో ఇది ఇంత ధైర్యంగా చూపించాలి అంటే ప్రతి రాజకీయ నాయకుడు కంపల్సరీగా ఒక క్రిమినల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక క్రిమినల్ నుంచి సర్వీసెస్ తీసుకుంటాడు. సో దీనికి సొల్యూషన్ మీరు ఎలా ప్రపోజ్ చేయగలరు? అన్నిటికీ సొల్యూషన్ ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండి. వన్ జ్యుడిషియరీ అనేది టోటల్ అటానమీ ఉండి, కంప్లీట్ ఒక ఇండిపెండెంట్ బాడీ అయి ఉండి, ఎగ్జిక్యూటివ్ అంటే సివిల్ సర్వెంట్స్ కూడా ఒక టోటల్ అటానమీ తోటి ఇన్ఫ్లుయెన్స్ మీద పనిచేయకుండా ఉన్నప్పుడు, అండ్ ఈ ముగ్గురు ప్రజాస్వామ్య విలువలు కట్టుబడినప్పుడు అన్నిటికీ కంట్రోల్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసాం. ఇప్పుడు వాడు గుణ అనేటువంటి ఒక రౌడీ వీధిలో కనిపించినప్పుడు కోర్ట్ ఆర్డర్ అడిగావు కదరా, కోర్టే వచ్చింది చూడు, అది చాలా బలమైన లైన్ నాకు. కోర్టే వచ్చింది చూడు వీధిలోకి ఒక గూండా రూపంలో అంటున్నాడు. అంటే వాళ్ళే కోర్టులు అవుతున్నారు. అంటే ఇప్పుడు జ్యుడిషియరీ అనేది ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా పనిచేయకపోవడం వల్లనే ఈ గూండాలు తయారవడానికి ఒక బ్రీడింగ్ గ్రౌండ్ అవుతుంది. ఎందుకు? టెంపరీ సొల్యూషన్ కావాలి ప్రతి ఒక్కరికి, ఫాస్ట్గా జస్టిస్ కావాలి. ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు సతీష్తో ఒక ప్రాబ్లం ఉంది అంటే కోర్టుకు వెళ్తే సంవత్సరాలు పడుతుంది, కోర్టుకు వెళ్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అన్నది కంప్లీట్గా అందరికీ జీర్ణించుకుపోయింది అది. సో ఇక్కడ ఎవరో ఒక పెద్ద ఆయన కొంచెం బలవంతుడంట, ఆయన కొద్దిగా అరుస్తాడంట, కరుస్తాడంట, లేకపోతే పంచాయతీ చేస్తాడంట, లేకపోతే మాట వినకపోతే కొడతాడంట అన్న అతనికి వెళ్ళిపోయి ఒక 10 రూపాయలు ఇస్తాను, అతను ఆ పని చేసి పెడతాడు. ఇదే కదా గుండాలు అనేది పుట్టడంతో గుండాలు పుట్టరు. సో పరిస్థితులు ప్లస్ మనం ఇచ్చే లీనేజ్ తోటి పుడతారు. సో ఇవన్నీ కూడా మన అవసరాలతోనే మనం గుండాలు తయారు చేస్తున్నాం. సో అన్నీ ఇంటర్లింక్డే, ఎక్కడ దేన్ని మనం ఐసోలేట్ చేయలేం. ఓకే,
ఎగ్జాంపుల్, ఒక థ్రైవింగ్ డెమోక్రసీ ఎలా ఉంటుంది ఈ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు అన్నదానికి ఎగ్జాంపుల్. ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎనీ ప్రజాస్వామ్యం ఈజ్ మెజారిటీ రూల్స్ ఆబ్వియస్లీ. బట్ దాని అర్థం మైనారిటీ షుడ్ బి పనిష్డ్ ఆర్ క్రష్డ్ కాదు అని కాదు. కానీ మనం అలా అర్థం చేసుకుంటున్నాం. దీన్ని మెజారిటేరియన్ పాలిటిక్స్ అయిపోయినాయి. పాపులిస్ట్ పాలిటిక్స్, లైక్ అమెరికాలో ట్రంప్ చేస్తున్నది అదే. సో ఇది ప్రతి డెమోక్రసీలో కొన్ని పాళ్ళలో ఉంది. ద మోస్ట్ మెచ్యూర్డ్ డెమోక్రసీ అయిన అమెరికాలో కూడా అది ఈ మధ్య ట్రంప్ తీసుకొచ్చాడు ఆ పాపులిజం. బెల్సనారో కానీ బ్రెజిల్లో కానీ చాలా చోట్ల ఇట్లాంటి పాపులిజం పెరుగుతుంది. ఓకే, ఇది ఓటేసినోడిని మాత్రమే చూసుకోవడం, ఓటైనోడిని పనిష్ చేయడం అనేది. దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ డేంజరస్ సిగ్నల్ ఫర్ సర్వైవల్ ఆఫ్ డెమోక్రసీ. ఎందుకంటే డెమోక్రసీని ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అత్యవసరం అంటే దాన్ని తప్పించిన ప్రతిదీ అంతకన్నా పెద్ద ఈవిల్. డిక్టేటర్షిప్ కావచ్చు, లేకపోతే అథారిటేరియనిజం కావచ్చు, లేకపోతే కమ్యూనిజం కూడా డిజాస్టర్స్గా ఫెయిల్ అయిన ఫిలాసఫీ అది. సో ఇది ఒక ఫండమెంటల్ రాంగ్. అమెరికాలో ట్రంప్ లాంటోడు తక్కువ ఓట్లు వచ్చి కూడా ఒక డిక్టేటరల్ మైండ్ సెట్ తోటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి తాను టర్మ్లో ఉన్నప్పుడు అపాయింట్ చేసిన జడ్జిల హెల్ప్ తోటి ఒక అబద్ధాన్ని నిజంగా చూపించి ఒక డిక్టేటర్ లాగా అయ్యేటువంటి ప్రయత్నాలు చేశాడు బలంగా. అంటే అవి చాలా ఉధృతంగా కూడా చేశాడు. బట్ చివరికి తనని గాడి కట్టేసింది ఎవరు అంటే అతను అపాయింట్ చేసిన జడ్జిలే. సో ఇన్ ఏ వే వాళ్ళ లాయల్టీ అప్పటి వరకు ట్రంప్ మీద ఉండి ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే ప్రజాస్వామ్యమే చెదురుతోందో, ప్రజాస్వామ్య విలువలే చెదురుతున్నాయో, అక్కడ వాళ్ళ లాయల్టీ 100% ప్రజాస్వామ్యం మీద. అంటే ప్రజలు, పాలకులు, సివిల్ సర్వెంట్స్, ప్రభుత్వ ఉద్యోగులు, జ్యుడిషియరీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫస్ట్ లాయల్టీ ఎప్పుడైతే ఒక ప్రజాస్వామ్య విలువకుంటుందో వాళ్ళే ప్రజాస్వామ్యానికి అర్హులు. అదే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ అవుతుంది. అందులో లోటుపాట్లు ఉండొచ్చు, తప్పు ఒప్పులు ఉండొచ్చు. అట్లీస్ట్ ఫండమెంటల్గా, ఫిలసాఫికల్గా, జీవిత తత్వంగా ఆ కనెక్షన్ ఉన్నప్పుడే ఒక మెచ్యూర్ డెమోక్రసీలోకి మనం ట్రావెల్ చేయగలం. ఇది ఓవరాల్గా రిపబ్లిక్ టార్గెట్ చేసినటువంటి ఒక అండర్స్టాండింగ్. అది ఎంతమందికి ఎంత లోతుగా అర్థమవుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే మీరు అన్నట్టుగా జ్యుడిషియల్ డిలేస్ జరుగుతున్నాయి కాబట్టి పబ్లిక్ షార్ట్ కట్ మెథడ్స్లో జస్టిస్ కోరుకుంటున్నారు. బట్ యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జ్యుడిషియల్ డిలేస్కి పార్లమెంటు, ఎగ్జిక్యూటివ్ కారణం అనుకుంటున్నాను. కారకులు. ఎందుకంటే పార్లమెంట్ చేసే చట్టాలు అలా ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ మనం 2015 నుంచి చూస్తే కనుక అసలు కోర్టులో నియమించాల్సిన జడ్జిల్ని నియమించట్లా. 40% వరకు వేకెన్సీస్ ఉన్నాయి హైకోర్టులో. కానీ నిన్న మొన్నటి వరకు, అంటే జూలై ఆగస్టు వరకు కూడా సుప్రీంకోర్టులోనే 10 మంది వేకెన్సీస్ ఉన్నాయి 33 జడ్జిల్లో. సో ఇది ఇండిపెండెంట్ బాడీ కాదా? జ్యుడిషియరీలో ఇప్పుడు పొజిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు అంటే ఈ 3 డిపార్ట్మెంట్లోనూ పొజిషన్స్ ఫిల్ చేయడం కానీ, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం కానీ, వాళ్ళ జీవితాలని ప్రొటెక్టెడ్ అంటే వాళ్ళకి ఇది వాళ్ళ బతుకులు బాగుండడానికి కానీ, నాశనం అవ్వడానికి కానీ కారణం అంతా పొలిటీషియన్సేనా? ఎగ్జిక్యూటివ్ 100%. ఇంకా అక్కడే పోయింది కదా. ఇది ఎలా ప్రజాస్వామ్యం అవుతుంది? దిస్ ఇస్ అప్రజాస్వామ్యమైన ప్రజాస్వామ్యం. ఇంకొక పాయింట్, పార్లమెంటరీ డెమోక్రసీ అనేది మేము సబ్జెక్ట్లో బుక్కుల్లో చదువుకునే దాని ప్రకారం బ్యూరోక్రాట్ హ్యాస్ టు బి సబార్డినేట్ టు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, మినిస్టర్కి సబార్డినేట్గా ఉండాలి. సో మరి ఇక్కడ మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చూపించారు. సో ఆ ఎక్స్పెరిమెంట్ దీనికి విరుద్ధంగా ఉన్నట్టుగా కనపడుతుంది. అవును, అందుకే అది ఎక్స్పెరిమెంట్, ఇట్స్ ఎ థియరీ. సో అందుకే తను క్యాబినెట్ సెక్రటరీ తను అపాయింట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూటివ్ అమెండ్మెంట్ బిల్ని ప్రవేశపెట్టింది. వాళ్ళొక బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఒక్కడిని అకాడమిక్ ట్రైనింగ్ కూడా లేకుండా వాడి స్పిరిట్ని నమ్మి ఒకటే ఒక లిబర్టీ ఇస్తుంది. ఇది ఎగ్జంప్షన్ తీసుకుంటుంది. ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్ని మాత్రం ఏ పొలిటీషియన్ ట్రాన్స్ఫర్ చేయలేడు డైరెక్ట్గా, వాడి కెరీర్ని ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. బట్ ఇతని ఎవాల్యుయేషన్ అంతా ఒక బోర్డు చూసుకుంటుంది. అది యూపీఎస్సీ బోర్డు కావచ్చు, లేకపోతే సంథింగ్ కావచ్చు. బట్ ఇతనికి కూడా ఏంటంటే అన్లిమిటెడ్ పవర్స్ లేవు. ఒక పొలిటీషియన్ నుంచి డిటాచ్ చేయడం అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే పొలిటీషియన్ ఒక ట్రాన్స్ఫర్ చేసే పవర్ ఇచ్చేసామో ప్రభుత్వ ఉద్యోగుల మీద, అయిపోయింది. అంటే అక్కడ మీరు అటార్నీ జనరల్స్ యూఎస్లో సిస్టమ్ చూస్తే మీరు వాళ్ళు పొలిటీషియన్స్ వన్ ఆఫ్ ద టిక్ మార్క్స్ అంతేగాని
వాళ్ళకంటూ ఒక ఇండిపెండెంట్ క్రైటీరియా తోటి ఆ స్ట్రీమ్లోకి తీసుకొచ్చే ఒక బాడీ ఉంది కంప్లీట్లీ. డెసిషన్స్ ప్రిడామినెంట్లీ వాళ్ళ ద్వారా జరుగుతాయి ఇవి. అంటే మై పాయింట్ ఈజ్ ఈ 3 అటానమస్గా ఉన్నప్పుడే ఒక అటానమస్ ఛానల్స్లో ఇప్పుడు ఒక ప్రజల నుంచి వచ్చిన ఒక కామన్ మ్యాన్ కావాలి యాజ్ అ లీడర్ ప్రజల సమస్య తీసుకున్నప్పుడు వాటిని ఆ ప్రాబ్లమ్స్ని ఇంజనీరింగ్ మైండ్ సెట్ తోటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక ఇంజనీరింగ్ మైండ్ సెట్ తోటి ఇంప్లిమెంట్ చేసే ఒక ఎడ్యుకేటెడ్ ప్రభుత్వ ఉద్యోగి కావాలి. ఈ స్ట్రీమ్ లైన్ వేరు, ఇతను కూడా ప్రజల నుంచే వస్తున్నాడు. బట్ ఈ ఎడ్యుకేషన్లో చాలా లిమిటెడ్ పూల్స్ ఉంటారు. ఇందులో ఇంకా లిమిటెడ్ పూల్స్లో జ్యుడిషియరీ ఉంటుంది, లాయర్స్ కావచ్చు, ఇది కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజల నుంచి వచ్చేవాళ్ళే, రైట్? బట్ ఇవన్నీ అటానమస్ స్ట్రీమ్స్ అయినప్పుడు ఒకరు తప్పు చేస్తున్నప్పుడు ఇంకొకరు బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఒక పవర్ ఉన్నప్పుడు ఆ ఈక్వేషన్ లెవెల్లో ఉంటుంది. మాంటెస్క్యూ సిద్ధాంతం. యా, సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు ప్రెజెంట్. ఎందుకంటే ఏదైతే అమెరికాలో 62 మంది జడ్జిలు ట్రంప్ని డిక్టేటర్ కాకుండా ఆపగలిగాయో అలా ప్రతి జిల్లా లెవెల్లోనూ ఒక తప్పో లేకపోతే ఒక ఈవిలో జరుగుతున్నప్పుడు దానికి ఒక సివిల్ సర్వెంట్, తన పేరే సివిల్ సర్వెంట్, తనకి ఒక రాజకీయ నాయకుడు ఒక తప్పుదోవలో అడ్మినిస్ట్రేషన్ దీన్ని తీసుకెళ్తున్నప్పుడు తనని అడ్డుకోగలిగే కెపాసిటీ కూడా తనకు ఉండాలి అనేది నా బలమైన నమ్మకం. 2013లో సుప్రీంకోర్టు ఒక రిటైర్డ్ క్యాబినెట్ సెక్రటరీ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక ఆయన కేసు పెట్టాడు ఈ ఇష్యూ మీద. సివిల్ సర్వెంట్, ఎస్, సివిల్ సర్వెంట్స్ స్వతంత్రంగా పనిచేయలేకపోతున్నారు. ఆయన క్యాబినెట్ సెక్రటరీగా పనిచేసినంత కాలం ఈ పొలిటికల్ కన్స్ట్రైంట్స్లో ఉన్నాడు. దాని నుంచి సివిల్ సర్వీస్ వ్యవస్థని ఒక అటానమస్ బాడీగా తయారు చేయాలి. సీరియస్లీ దేర్ వాజ్ ఎ ప్రపోజల్. ఎస్, సుప్రీంకోర్టు 2013లో జడ్జిమెంట్ ఇచ్చింది. ఓకే, అండ్ ఇట్ వాజ్ ఆల్సో ఇన్సిస్టింగ్ ఆన్. అండ్ జడ్జిమెంట్ ఏమని ఇచ్చారండి? జడ్జిమెంట్ ఏముంది అంటే సివిల్ సర్వీస్ సిస్టమ్ అంతా కూడా అటానమస్గా ఉండాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ అట్ ద సేమ్ టైం దే షుడ్ బి అకౌంటబిలిటీ. ఆఫ్ కోర్స్, ఒక సివిల్ సర్వీస్ బోర్డ్ అనేది ఏర్పాటు చేసి ఒక జవాబుదారీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. సో ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ టుక్ లిబర్టీ. ఏంటంటే ఒక బిల్లుని చర్చకి పెట్టారు పార్లమెంట్లో, అతన్ని అపాయింట్ చేశారు. బ్రిక్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ అన్నారు. బ్రిక్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ లాగా అపాయింట్ చేశారు. చేసినప్పుడు అతని పనితీరు ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఒక చర్చ జరుగుతుంది పార్లమెంట్లో అన్నదే. అది కూడా ప్రాపర్గా ఈ ఫ్యూచర్లో మనం ఎలా చేయొచ్చు అన్నది ఆలోచించే పెట్టాను నేను. అంటే అఫ్ కోర్స్ దిస్ ఇస్ పాసిబుల్. ఇప్పుడు ఆ బిల్లు ద్వారా మొత్తం అందరినీ ఒకేసారిగా అటానమస్ చేయకుండానే దే కెన్ ఆల్సో టెస్ట్ ఇట్ అవుట్. కొన్ని స్టేట్స్లో కావచ్చు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో కావచ్చు, అండ్ సీ వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ దట్ ఇట్ విల్ బ్రింగ్ అనేది. ఈ థియరీ అంతా ప్రాక్టికల్గా మీరు అక్కడ ప్రజెంట్ చేసి చూపించినప్పుడు ఐ వాజ్ సో సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. క్రోనీ క్యాపిటలిజం గురించి కూడా మీరు బాగా డిస్కస్ చేశారు. అంటే ఒక క్యాపిటలిస్ట్ పొలిటీషియన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం, పొలిటీషియన్స్ బిజినెస్ చేయడం. ఆ విషయ ప్రతి ఎలక్షన్లోనూ తను ఓటేసిన పొలిటీషియన్ జీవితాన్ని మార్చేస్తాడని ఆశించే ఓటర్, దొరికినంత దోచుకునే ప్రయత్నంలో బ్యూరోక్రాట్ని కంట్రోల్ చేసే పొలిటీషియన్, ప్రజల కోసం పనిచేయలేక దొరల కోసమే పనిచేసే బ్యూరోక్రాట్, ఈ ఉచ్చులో ఇరుక్కుని తన జీవితాన్ని ఎవడూ మార్చలేడని ఉన్న ఓటుని అమ్ముకుని బతుకున్న ఓటర్. చక్రం పూర్తి అయిపోయింది సార్. అంటే దట్స్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ వాట్ వీఆర్ అండ్ వేర్ వీఆర్. సో ఇన్ దట్ లైన్ క్రోనీ క్యాపిటలిజం ఇస్ నథింగ్ బట్ దొరికినంత దోచుకునే పొలిటీషియన్ అన్నప్పుడు పొలిటీషియన్ వెనకనే ఆ క్రోనీ బిజినెస్ మ్యాన్ ఉంటాడు. సో దట్స్ హౌ క్రోనీ క్యాపిటలిజం ఇస్ రూలింగ్ అస్. ఒక సందర్భంలో ఆఫీసర్ తనకు తాను సబ్మిషన్ చేసుకుంటాడు కోర్టుకి. సో దీనికి మనం విజిల్ బ్లోవర్ కాన్సెప్ట్ కూడా మీరు బాగానే యూజ్ చేసినట్టు కనపడుతుంది. ఏ క్యారెక్టర్? దట్ జగపతిబాబు క్యారెక్టర్. జగపతిబాబు గారు, ఎస్. సో ఆయన క్యారెక్టర్లో ఉన్న డెఫినేషన్ అండ్ డిజైన్ ఏంటంటే అండి, నాకు సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్స్ అంటే చాలా రెస్పెక్ట్. ఇన్ ఏ వే బార్డర్లో యూనిఫామ్ వేసుకుని యుద్ధం చేసేవాడు ఎప్పుడైనా శత్రువు యుద్ధానికి వచ్చినప్పుడే యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆ వీరుడు, ఆ హీరో కన్నా కూడా రైషియస్గా ఉండే సివిల్ సర్వెంట్స్ అంటే ఎక్కువ మర్యాద నాకు. వాళ్ళ మీద ఎక్కువ రెస్పెక్ట్. ఎందుకంటే ఐఏఎస్ రాయాలనుకున్న ప్రతి ఒక్కడు ఒక డిగ్నిటీ కోసం, ఒక డిగ్నిటీ తోటి, ఒక భక్తితోటి, నేనేదో అంటే ఐఏఎస్ అంటేనే ఒక పవిత్రమైన
ఫీల్ మనకి. ఒక దేశభక్తి. ఇంత సంపాదించవచ్చురా అనేవాడు ఎవడూ ఐఏఎస్ రాయడు. ఏ ఐఏఎస్ ఆస్పిరెంట్కి నీ జీతం ఎంత అంటే చెప్పలేడు. అండ్ జీతం కోసం తెలీదు. ఐఏఎస్ చేస్తే అంటే ఆస్పిరెంట్కి కూడా ఏ పనికి ఎంత జీతం వస్తుందని కూడా వాడికి తెలియదు. ఏమవుతాడో కూడా, ఏ జాబ్లో ఉంటాడో కూడా తెలియదు, ఏ క్యాడర్లో ఉంటాడో కూడా తెలియదు. ఇంజనీరింగ్ చేసేవాళ్ళు లేకపోతే డాక్టర్లు చదివేవాళ్ళు వీళ్ళందరికీ తెలుసు, ఓకే ఇంత మాత్రం సేఫ్టీ ఉంటుంది మనకి ఫైనాన్షియలీ, కాబట్టి ఈ ప్రొఫెషన్ ఎంచుకుందాం అనుకుంటారు. వీళ్ళు దేశం కోసం రాసే నిజమైన దేశభక్తులు నా ఉద్దేశంలో. నిజమైన చేంజ్ ఏజెంట్స్ అంటారు కదా, చేంజ్ ఏజెంట్స్. సో అంటే వాళ్ళలో ఉన్న మార్టర్స్ని చూడాలనుకున్నాను. మార్టర్స్ అంటే నిజాయితీగా పోరాడి తొక్కుడికి, పొలిటీషియన్స్ తొక్కుడిని ఫేస్ చేస్తూ ఎవ్రీడే, అంటే వాళ్ళు ప్రతిరోజు యుద్ధం చేస్తున్నారు శత్రువుతో. ఆ శత్రువు ఏంటి? వ్యవస్థలో ఉన్నటువంటి ప్రెషర్స్, సరిగ్గా లేని అస్తవ్యస్తమైన వ్యవస్థలో ఒక రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి క్రషింగ్స్, వాళ్ళలో ఉన్న నిజాయితీని రోజు రోజు చంపుకుంటూ, ఆయన మాటల్లో కూడా వస్తాయి, నాలో ఉన్న నిజాయితీని చంపుకుంటూ బతుకుతున్నానని. ఇలా నిజాయితీగా బతకలేకుండా ఉన్నారు అందరూ సివిల్ సర్వెంట్స్, అందరూ ఈ మోటివేషన్తో వచ్చినోడు. తప్పుడు మైండ్ సెట్ ఉన్నోడు సివిల్ సర్వెంట్ అయినా ఏదైనా లోపలికి ఎంటర్ అయినోడు వాడిని ఎవరు ఏం చేయలేరు. బట్ దాన్ని ఆ తప్పు చేసినోడు వ్యవస్థ శిక్షించిన తప్ప ఇంకేం చేయలేదు. బట్ నిజాయితీగా బతకాలనుకుని బతకలేని వ్యవస్థలో ఉన్నాం చూడండి. ఆ అగని, ఆ పెయిన్ ఎగ్జిబిట్ చేయాలనిపించింది. తను వచ్చినప్పుడే వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు, నేను అపరిచితుడినో కాదు, భారతీయునో కాదు, మీలో చాలామంది నిజాయితీగా బతకాలనుకుని బతకలేని ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకి ఆ అవకాశం కల్పించడమే నా ఉద్దేశం. మీనింగ్ అదే జరుగుతుంది తన తండ్రి విషయంలో. ఒకప్పుడు నిజాయితీగా ఉన్న తండ్రి ఈరోజు విజిల్ బ్లోవర్గా మారడం వెనక, అండ్ అందుకే తండ్రి జైలుకి వెళ్ళేటప్పుడు కూడా ఇది నా అరెస్ట్ కాదురా, విడుదలని సంతోషంగా వెళ్తాడు. ఎందుకంటే తన ఆత్మసంతృప్తితో వెళ్తున్నాడు, ఒక డిగ్నిటీతో వెళ్తున్నాడు. సో ఆ డిగ్నిటీని చంపుతున్నాం, ఆ రైషియస్నెస్ని, ఆ సెల్ఫ్ రైషియస్ స్పిరిట్ని చంపుతున్నాం. అక్కడ ఏం చంపుతున్నాం మనం? మనిషిని చంపుతున్నాం. సో అంటే ఎలాంటి వ్యవస్థ తయారు చేసామంటే మనం మంచిని పరిపూర్ణంగా శిక్షిస్తూ చెడుని పరిపూర్ణంగా రక్షిస్తూ, అంటే టోటల్ రివర్స్. అండ్ హెన్స్ ఇట్ ఈస్ విషియస్ సైకిల్. మీరు రాబర్ట్ వేడ్ ఆర్టికల్ చదివి ఉంటారేమో, ఐ థింక్, నాకు ఆ టైటిల్ గుర్తు రావట్లేదు కానీ, అండ్ ఎగ్జాక్ట్ ఫ్రేజింగ్స్ గుర్తు రావట్లేదు. ఆయన డిఫైన్ చేశాడు, మనం ఒక పర్ఫెక్ట్ ఈక్విలిబ్రియంలో ఉన్న ఒక విషియస్ సైకిల్ని డిజైన్ చేశామని. అంటే ఆల్మోస్ట్ ఒక హోప్లెస్ స్టేట్మెంట్ అది బేసిక్గా ఆయన దగ్గర నుంచి. బట్ ఇది మారాలంటే ఎక్కడో ఈ ఎక్స్పెరిమెంట్ జరగాలి. ద అటానమస్ సివిల్ సర్వెంట్స్, అటానమస్ జ్యుడిషియరీ, వేర్ వాళ్ళ శాఖని వాళ్ళు సర్దుకోగలిగే పవర్ వస్తే, మీరు అంటున్నట్టు ఆ 40% ఫీలింగ్స్ లేవనేవి కానీ ఇవన్నీ మారే అవకాశం అప్పుడే జరుగుతుంది. కానీ ఈ మార్పు తీసుకురావాలంటే మళ్ళీ అది పార్లమెంట్లోనో దీనిలోనో బిల్లుగా పాస్ అవ్వాలి. ఈ మార్పు ఎందుకు తీసుకురానివ్వరంటే పొలిటీషియన్స్ వాళ్ళ పవర్స్ లూజ్ అవుతారు కాబట్టి. పొలిటీషియన్స్ ఏ గుర్రం కూడా వచ్చి నా మెడకి కళ్ళెం కట్టండి అనరు కదా. సో మరి ఎక్కడ రావాలి మార్పు? లెజిస్లేటివ్ సిస్టంలోనే రావాలి. బట్ వాళ్ళు చేయరు. ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఎవడు కూడా నా చేతిలో పవర్ తీసి ఇంకో డిపార్ట్మెంట్కి ఇస్తానని ఎవడు చేయడు. సో నౌ ఫండమెంటల్గా మనం ఒక సూడో డెమోక్రసీలో ఉన్నాం. మనం అసలు డెమోక్రసీలో లేవన్న విషయం ప్రజలకు కదా తెలియాలి. ప్రజల్లో నుంచి అట్టడుగు నుంచే ఈ థాట్ వస్తే కానీ అది జరగదు కదా. అంటే నాకు కూడా హోప్ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకొక స్వతంత్ర పోరాటం జరిగితే కానీ, బట్ ఆ స్వతంత్ర పోరాటం జరగడానికి మన కళ్ళకి అందరికీ అంత లెవెల్కి ఈ సమస్య అంత డీప్గా ఫీల్ అయినప్పుడే జరుగుతుంది. అరే మనకు ఇప్పుడు ఎవడైనా ఒక కామన్ ఒక విలేజ్లో ఉన్న ఓటర్, ఒక పల్లెటూరులో ఉన్నాడు, అరే మనం అన్ని సమస్యలకి కారణం ఇదిరా, ఈ ఒక్కట్రా, ఏంటంటే రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయ వ్యవస్థ అన్నీ సపరేట్ అవ్వాలరా, దీనికోసం మనం ఉద్యమిద్దాం అని చెప్పండి. మీరు వాడికి ఏమన్నా అర్థమవుతుంది అంటే ఏంట్రా ఇదే అంటాడు. అంటే ఏంటంటే ఆడి విషయంలో అరవడం, రాళ్ళేయడం ఈజ్ ద ఉద్యమం. సో ఇట్స్ ఎ వండర్ అన్న, ఇట్స్ ఎ రియలిస్టిక్ ప్రాబ్లం. అండ్ నా ఉద్దేశంలో ఏ రోగమైనా ఆ రోగం యొక్క మూలం ఎక్కడుందని తెలుసుకోవడంలో సగం క్యూర్ ఉంది నా విషయంలో. ఆ అవేర్నెస్ ఈజ్ వాట్ రిపబ్లిక్స్ అబ్జెక్టివ్ ఇస్.
ఐ హోప్ ఐఎమ్ మేకింగ్ సెన్స్. మీరు ఎందుకంటే యు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. నాది మీ అందరి ఎడ్యుకేటర్స్ దగ్గర నుంచి థియరీలో ఉంటుంది, మీరు ప్రాక్టికల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారు. యా, అంటే నాది బేసిక్గా ఒక ఎమోషనల్ డిస్టర్బెన్స్ నుంచి రేషనలైజ్ చేసుకుంటూ అనలైజ్ చేసుకుంటూ ఉన్న పరిస్థితులని అనలైజ్ చేసుకుంటూ ప్రాబ్లీ ఇలా ఉంది కాబట్టి ఇలా ఉంది, ఇలా ఉంటే ఇది సొల్యూషన్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక కామన్ సెన్స్ తోటి మాట్లాడుతున్నాను నేను. బట్ ఇది మీ థియరీలో ఫిట్ అవుతుందా లేదా, అండ్ ఇది నా ప్రపోజల్ కూడా నా ఆస్పిరేషన్, నా ప్రపోజల్ కూడా ఒక ఇంపాసిబుల్ థింగా లేకపోతే అదే ఫ్లాడా అనేది కూడా నాకు తెలియదు. అవి మీరు చెప్తే కూడా నేర్చుకోవాలనుకున్నాను నేను. సో సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని 2013లో 8 ఏళ్ల క్రితమే అయితే రైట్ డైరెక్షన్లో దట్ వాస్ యాక్చువల్లీ మేకింగ్ ద పీపుల్ హ్యాపీ. గ్రేట్ పాయింట్. ఇప్పుడు మనకి సుప్రీంకోర్టులో 34 మంది జడ్జిలు ఉన్నారు, హైకోర్టులో 1088 మంది జడ్జిలు ఉన్నారు, మిగతా జిల్లా కోర్టులో 4000-5000 మంది జడ్జిలు ఉంటారు. వీళ్ళందరికీ మించి మీరు చెప్పిన పాయింట్ ఇంకొకటి, మీడియా ట్రయల్. దేశంలో ప్రతి ఒక్కడు జడ్జే. అవును, ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ మేకింగ్ అంటే ఒక వ్యక్తి ఒక నేరం చేసేయడం అనగానే వాడిని గురి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి అని పబ్లిక్ నుంచి జడ్జిమెంట్లు వచ్చేస్తున్నాయి. సో ఈ పాయింట్ కూడా మీరు బాగా హైలైట్. అవును, ఏంటంటే అన్యాయం జరిగిన ప్రతిసారి ప్రజలు, మీడియా, న్యాయస్థానాలు అయితే దాని వ్యవస్థ అంటారు. ఇది చాలా హార్డ్ కోర్ ట్రూత్. అది గుండాలు ఎట్లా పుడతారంటే వెంటనే మనకు న్యాయం అనుకుంటున్నాం కాబట్టి ఆ అనుకోవడంలోనే గుండా ఉన్నాడు, ఆ అనుకోవడంలోనే ఫ్యూడల్ మైండ్ సెట్ ఉంది. సో ఇది కాదు కదా వ్యవస్థ. అండ్ చివరికి చెప్తాడు, అక్కడున్న రాక్షసులకి మనకి కూడా తేడా లేదు అలా చేస్తే. ఎందుకంటే ఎప్పుడైతే అదే బ్రీచ్, లైన్ దాటడం అంటారు కదా, రేఖ దాటడం, ఆ రేఖ దాటడం అక్కడే జరుగుతుంది. ఆ మొమెంటరీ ఎమోషనల్ దీనిలోనే జరుగుతుంది. ఒక గ్రేట్ ఫిల్మ్ ఒకటి రీసెంట్ టైమ్స్లో అండి, ఇర్రివర్సిబుల్ అని ఒక గ్రేట్ ఫిల్మ్. ఓకే, గాస్పర్ నోయ్ తీసిన సినిమా. అది రివర్స్లో చెప్తాడు కథ అంతా కూడా. ఒకడు చాలా ఆక్రోషంతో ఒక బార్లోకి ఎంటర్ అయ్యి ఒక ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని ఒకడు మొహం పచ్చడయ్యేలాగా రిపీటెడ్గా కొట్టి అంటే ఇంకా పచ్చడైపోతుంది మొహం, కొట్టి చంపేస్తాడు. ఆడు ఎందుకు చంపాడు ఆవేశంతో అని వెనక్కి వెళ్తాడు. గ్రాడ్యువల్గా వెనక్కి వెళ్తూ కథ చెప్పుకుంటూ వస్తే ఆడి ఆవేశానికి సోర్స్ ఏంటంటే, ఒక పార్టీ వాడి వైఫ్ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో ఏదో కొంచెం బోర్ కొట్టి వాళ్ళ వైఫ్ ఆ పార్టీ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక సబ్వేలో ఒకడు వచ్చి రేప్ చేస్తాడు అమ్మాయిని. ఆ వైఫ్ని రేప్ చేసినోడిని చంపాలనే ఆక్రోషంతో వెళ్ళినోడు ఎవడైతే రేప్ చేశాడో ఒక మిస్ ఐడెంటిఫికేషన్తో రేప్ చేసేవాడిని కాకుండా ఇన్నసెంట్ చెప్తాడు. ఏదో ఒక క్లూ రాంగ్ అయ్యో ఏదో ఐడెంటిఫికేషన్ తప్పే. ఇదే సినిమా మీనింగ్. వై మనందరిలోనూ ఆ మృగావేశం కానీ ఇవన్నీ ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. ఇప్పుడు వ్యవస్థ అన్నప్పుడు ఏం చేయాలి, దాన్ని కంట్రోల్లో పెట్టేదే కదా వ్యవస్థ. లేకపోతే వ్యవస్థ అవసరం లేదుగా. ఎందుకు పోలీసులు ఎందుకు, కోర్టులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు తీసేద్దాం. అప్పుడు తీసేసి ఇలాగ బతికేయచ్చు కదా. ఎవడు కావాల్సిన వాడు చేస్తాడు, మైట్ ఈజ్ రైట్ అన్న ఫౌండేషన్లో వెళ్ళిపోవచ్చు కదా. ఇదన్నా చూస్ చేయాలి, లేకపోతే అదన్నా సరిగ్గా చేయాలి. అటు ఇటు కాకుండా ఎటు కానీ మైండ్ సెట్స్తో ఇలా ఉన్నాం అనేది నా పాయింట్. సో అదేవిధంగా యూ హ్యావ్ కండెమ్డ్ ఎ పాపులర్ ఎన్కౌంటర్, సో విచ్ ఎవ్రీబడి సెలబ్రేటెడ్ యాక్చువల్లీ. అవును. సో వెన్ దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్, వెన్ ఐ వాజ్ డిస్కసింగ్ ఇన్ ది క్లాస్ దిస్ పాయింట్, ఒక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఉంటుంది. పోలీసులు దొంగలు పట్టుకోవాలి, పనిష్మెంట్ ఇంపోజ్ చేయకూడదు. జ్యుడిషియరీ పనిష్మెంట్ ఇంపోజ్ చేయాలి, జైల్లో పనిష్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ పాయింట్ని కూడా ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనే పదం ఉపయోగించకుండా చాలా బాగా కన్విన్సింగ్. ఇది సినిమాలో మాత్రమే కాదండి, ఆ ఇన్సిడెంట్ ఆ రోజు జరిగిన రోజున మొత్తం అందరూ ఏసై ఫిల్మ్ గ్రేటెస్ట్, బాగా చదువుకున్నోళ్ళు, సెలబ్రిటీసు అందరూ రకరకాల ఆవేశమైన ట్వీట్లు పెట్టారు. అప్పుడు నాకు ఆ సినిమా గుర్తొచ్చింది, ఇర్రివర్సిబుల్ అనే సినిమా. వాళ్ళు ముద్దాయిలే, బట్ డ్యూ ప్రాసెస్ అనేది ఉంది కదా, అది ఇంపార్టెంట్. సరే, ఆ డ్యూ ప్రాసెస్ అనేది ఫెయిల్ అయింది, డిలేలు ఉన్నాయి, అది సరిగా పనిచేయట్లేదు,
అని ఇది ఎంచుకున్నాం. ఏంటి, ఒక ఫ్యూడల్ మైండ్ సెట్ తోటి అక్కడికక్కడే ఉరి తీసేద్దాం, అక్కడక్కడ కాల్చేద్దాం అనుకున్నాం. ఏదో ఒక తాలిబాన్ లాగా, తాలిబాన్ స్టైల్లో వెళ్తే ఆఫ్ఘనిస్తానే అవుతాం మనం, అంతే కదా. సో అయినప్పుడు నాకు ఒకటే క్వశ్చన్ వచ్చింది. ఆ రేపిస్ట్లో ఒక మంత్రి కొడుకున్నాడు. ఉన్నారు కొంతమంది మంత్రి కొడుకులు, కొన్ని రేపులు చేసిన వాళ్ళు, రైట్? ఇదే పోలీసులకి మనం ఆ పవర్ ఇస్తే ఆ మంత్రి కొడుకును కూడా చంపుతారా? ఇది దీనిలోనే వెళ్దాం. లెట్ us కాల్ ఇట్ రైట్. ఇదే కరెక్ట్. రేపిస్ట్ దొరికాడు, వేసేద్దాం. పబ్లిక్ మళ్ళీ కేసు బై కేసు అంటారు మళ్ళీ. బట్ నేనేమన్నానంటే, ఒక మినిస్టర్ కొడుకు రేప్ చేసి దొరికాడంటే కూడా షూటింగ్ జరగాలి. అవును, జరుగుతుందా అనే క్వశ్చన్ రైజ్ చేశాను. ఇప్పుడు ఆ రోజే ట్విట్టర్లో క్వశ్చన్ రైజ్ చేసి నాకు చాలా యుద్ధాలు జరిగాయి నా చుట్టూ ఉన్న జనాలతో కూడా. ఏంటంటే, ఎక్కడ మన మైండ్ విలువ తప్పుతుందో, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక సెలబ్రిటీగా, బాధ్యత లేకుండా మనం పెట్టే ట్వీట్లు చూసి వాడు కొట్టుకుంటున్నాడు, కింద ఉన్నోడు కూడా, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా. సో వాడికి అదే కనిపిస్తుంది. అంటే వీఆర్ కంటిన్యూస్లీ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో అవుట్ ఆఫ్ విచక్షణ లేని ఆవేశంతో వీఆర్ ఇన్కల్కేటింగ్ దట్ ఫ్యూడల్ మైండ్ సెట్. సో ఐ వాజ్ టెరిబ్లీ డిస్టర్బ్డ్ ఆన్ ద డే. అండ్ అందుకే కోర్టులు, అంటే పోలీసులే న్యాయ వ్యవస్థలు అయ్యి ఎన్కౌంటర్ చేస్తుంటే దేశం అంతా చప్పట్లు కొడుతున్నారు. యువర్ ఆనర్, న్యాయ వ్యవస్థకి ఎంతకన్నా అవమానం ఒకటి ఉందా? విశాఖవాణి లాంటి నియంతలే చట్టం, న్యాయం, తీర్పు అయిపోయారు. ఎవ్రీ పొలిటీషియన్ వాడే కోర్టు, వాడికి ఇష్టమైన వాళ్ళని శిక్షిస్తూ, ఇష్టమైన వాళ్ళని రక్షిస్తూ, ఇష్టం లేని వాళ్ళని శిక్షిస్తూ, అలాంటి నియంతలే చట్టం, న్యాయం, తీర్పు అయిపోయారు. న్యాయ వ్యవస్థ ఎప్పటికీ మేలుకోలేదంటే ఇంకెప్పటికైనా మేలుకుంటుందా? అంటే షల్ వి కాల్ ఇట్ డెడ్? అట్లీస్ట్ రిచువల్స్ పెట్టేసి ఇంకా అది వైప్ ఆఫ్ చేసేద్దాం. అది కూడా చేయొచ్చు. జ్యుడిషియరీని, పోలీస్ వ్యవస్థని తీసేసి కేవలం రాజకీయ గుండాలే, ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ పోలీసులు వస్తారు. ఒక రకంగా అలాంటివి కూడా జరుగుతున్నాయి ఈ మధ్య. ఏది, ఒక పార్టీ ఆర్గనైజేషన్ నుంచే కొంతమంది లోకలైట్స్ని అపాయింట్ చేయడాలు, వాళ్ళు అంటే అఫీషియల్ గుండాస్ లాగా. ఇంకా వాళ్ళే చట్టం, న్యాయం, తీర్పు అయిపోతే గుణాలంటి క్యారెక్టర్స్ ఆడే కదా కోర్టు. అంటే కారులో, వెహికల్లో తిరిగే కోర్టు అనమాట వాడు. దీన్నే లుంపనైజేషన్ కల్చర్ అని చెప్పి మనం అక్కడే ఉన్నాం, ఆల్మోస్ట్ అక్కడే ఉన్నాం. నేనేమన్నానంటే, దాన్ని ఒప్పేసుకుని పోలీస్ శాఖని, న్యాయ వ్యవస్థని మొత్తం వైప్ ఆఫ్ చేసేస్తే అందరూ మామూలుగా యూనిఫామ్ లేకుండా అలా గుండాలు తీసుకొని అలా బతికిపోవచ్చు కదా అంటున్నా నేను. లెటెస్ ఫీల్ లైక్ దిస్, లెటెస్ గో ఫర్ ఇట్. అది ఇఫ్ దిస్ ఇస్ ద సొల్యూషన్ అనిపిస్తుంది. అలాగే మీరు టచ్ చేసిన ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, 2006లోనే సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ కేసు అని చెప్పి ఒక కేసులో చెప్పిన ఇష్యూ ఏంటంటే, పోలీస్ టు బి గివెన్ అటానమీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. సో ఇప్పుడు ఈ సినిమాలో పోలీసులు మొత్తం రాజకీయ కార్యనిర్వాహక వర్గం చేతిలో కంట్రోల్లో ఉంటారు. అవును, అది ప్రాక్టికల్గా జరుగుతుంది. అవును, అవును, అదే. సో 1861 నాటి పోలీస్ చట్టం ఇప్పటికీ కొనసాగడం వల్ల అలా జరుగుతుంది. అంటే మనకు ఏ చట్టం ఎప్పుడు పుట్టిందో తెలియదు, ఏ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ దేని గురించో తెలియదు. ఏది నేను చెప్పేది ప్రజల గురించి చెప్పట్లేదండి, పాలకులకు తెలియదు అంట నేను. సో దిస్ ఈజ్ సంథింగ్, ఐ మీన్ దిస్ ఈజ్ వాట్ మేబీ ఒక 15 ఏళ్ళు అమెరికా లాంటి ఒక సిస్టంలో ఉండడం వల్ల నాకు ఈ క్లారిటీ వచ్చిందేమో. ఇక్కడే ఉండింటే బేసిక్గా అందరు అజ్ఞానంలోనూ కలిసిపోయి అందరిలాగానే దాన్ని ఇదైపోయాను. ఈ చిక్కుముడి నాకు కొంచెం బయట ఎక్స్పోజర్ నుంచి రావడం వల్ల ఇది ఒక చిక్కుముడిలా కనిపిస్తుంది. ఆ చిక్కుముడి అనేది ఇప్పుడు మనం పెరిగిన ఎవ్రీ స్టోరీ మస్ట్ కమ్ ఫ్రమ్ అన్ ఎమోషన్, ఎ డిస్టర్బెన్స్. ఆ ఎమోషన్ అనేది ఒక డిజైర్, డిస్టర్బెన్స్, వీటి నుంచి వస్తుంది బేసిక్గా. సో దిస్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ రిపబ్లిక్ బేసిక్లీ. అలాగే కొన్ని టర్మ్స్ మీరు ఉపయోగించారు, ఇంటెన్షనల్గా ఉపయోగించారా, అర్థమవుతాయని ఉపయోగించారా నాకు అర్థం కాలేదు. సంథింగ్ లైక్ మర్డర్ ఆఫ్ డెమోక్రసీ, కేంద్ర ప్రభుత్వం యాంటీ ఫెడరల్ పాలసీస్ అని, ఇలాంటి కొన్ని పదాలు ఉపయోగించారు. ఆ ఇంటెన్షన్ మీద ఏంటి అసలు? ఐ అండర్స్టూడ్ దట్ జనరల్లీ. అండ్ జనరల్గా ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్ చేస్తున్నామో ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ని కానీ ఈ సివిల్ అడ్మినిస్ట్రేషన్ని చేస్తున్నామో, ద ఫస్ట్ పీపుల్ హూ లూజ్ కంట్రోల్ ఓవర్ దెమ్ ఈజ్ లోకల్ ఎమ్మెల్యేస్, లోకల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్, వీళ్ళ కంట్రోల్ పోతుంది.
రాజకీయ నాయకులందరికీ కంట్రోల్ పోతుంది. ఈవెన్ దో కేంద్ర ప్రభుత్వం అనేది ఒక గుడ్ ఇంటెన్షన్ తోటి డీసెంట్రలైజేషన్ అండ్ డిటాచ్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ శాఖలు అనే ఒక ఊరినే ఒక థియరిటికల్గా ఊహించుకున్నాను. ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చేయదు అది. ఎలా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పవర్ వదులుకోకూడదు అనుకుంటున్నాయో కేంద్ర ప్రభుత్వాలు కూడా అలాగే ఉంటాయి. చివరిలో అది కూడా నిజమైంది. అది కూడా చూపించాం సినిమాలో. ఏంటంటే అది కూడా ఈ రాష్ట్రానికి పంపించడానికి కారణం ఏంటంటే ఏమని లొంగ తీసుకోవడానికి ఏమో అన్నట్లు ఒక క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ చేశాం. ఏంటంటే సో వెన్ షీ కౌంటర్స్, ఇప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ దీన్ని అపోజ్ చేస్తున్నాయంటే సెంట్రల్లో నుంచి ఇప్పుడు దెర్ ఈజ్ ఏ వాట్ ఈస్ ఏ కనెక్షన్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్ కదా. సో ఇమీడియట్గా వాళ్ళు అడగగలిగేది ఏంటంటే యాంటీ ఫెడరల్. నాకు ఎక్కువ అమెరికాలో కూడా వినిపిస్తుంటుంది అది. యాంటీ ఫెడరల్ అంటే మనం స్టేట్స్ అన్ని ఇండిపెండెంట్గా చీఫ్ మినిస్టర్ ఉండదు అంతా ఒక ఫెడరల్ సిస్టమ్. అది కూడా అమెరికా లాంటి ఒక ఫెడరల్ సిస్టమ్. దట్స్ హౌ ఐఎమ్ సీయింగ్ ఇట్. ఐ థింక్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ ఆర్ పార్లమెంటేరియన్. అమెరికా ప్రెసిడెన్షియల్ ఫెడరల్. సో ప్రెసిడెన్షియల్ అండ్ ఫెడరల్ కదా అమెరికా. సో మన దానిలో ఫెడరలిజం లేదంటారా? అంటే నేను ఫెడరల్ అనేది దాన్ని ఎలా చూశానంటే ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద స్టేట్స్, వాళ్ళకంటూ కొన్ని పవర్స్ ఉన్నాయి కదా, దట్ వర్సెస్ ద సెంటర్ దాన్ని ఫెడరల్ వర్సెస్ యాంటీ ఫెడరల్గా చూశాను నేను. సో ఫ్రమ్ అన్ అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూశాను దాన్ని. విజయవాణి విశాఖవాణితో హీరో ఇంటరాక్షన్లో ఒక పదం ఉపయోగించారు మీరు, లైక్ ఎథికల్ కన్సైన్స్. సో అద్భుతమైన పదం యాక్చువల్లీ. కాన్షియన్స్. డైరెక్ట్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టర్మ్స్ ఇన్ ది ఎథిక్స్ అనే ఒక పేపర్ ఉంది, దాంట్లో ఒక పదం. ఓకే. సో ఇది పబ్లిక్కి ఎలా కన్విన్స్ చేయగలిగారు సార్? అది ఇప్పుడు జనరల్గా ఒక క్యారెక్టర్ అనేది తీసుకున్నప్పుడు మర్డర్ చేసేవాడు కూడా ఒక కన్విక్షన్ ఉంటుంది వాడికి, ఏది వాడు చేసేది రైట్ అనేది. సో విశాఖవాణి లాంటి ఒక పొలిటికల్ విలన్ నేను డిజైన్ చేసినప్పుడు తను కూడా రైట్ అయి ఉండాలి. సో తన ఉద్దేశంలో డెమోక్రసీ అనేది ఎప్పుడు కూడా ఒక 80% మంది కోతులు ఉంటారు, 20% మంది తెలివైన వాళ్ళు ఉంటారు. కానీ తను ఒక ఫ్లాన్ ఎత్తి చూపిస్తాను డెమోక్రసీలో. కానీ అందరికీ ఒకటే పవర్, ఓట్. సో వీళ్ళు ఎలాగూ వదిలిపెడితే వాళ్ళ ఇవి ఉంటాయి. సో ఈ 20% ఎవరు వాళ్ళు మ్యానిపులేట్ చేస్తే వాడే ఆ పిరమిడ్ పైన ఉంటారు, పవర్ పిరమిడ్ అనేది. సో అది అంత స్ట్రాంగ్గా తను కన్విక్షన్ ఇచ్చినప్పుడు అది కూడా తను ఎవల్యూషన్ చూపిస్తూ చెప్తుంది. సో తిన పాయింట్ ఆఫ్ వ్యూ అదేంటంటే ఎవల్యూషన్ నడిపించే శక్తి కూడా ఒకటి ఉంటుంది, కాన్షియన్స్ అనేది, మనస్సాక్షి అనేది. మనం ఈరోజు ఇలా బట్టలు వేసుకొని ఇలా కూర్చొని ఒక అడవి మనుషుల్లాగా ఉన్నటువంటి వాళ్ళము ఇలా ఉన్నామంటే ఈ ఎవల్యూషన్కి అంతా కారణం ఏది రైటు ఏది రాంగు, ఏది మంచి ఏది చెడు అనే ఒక విచక్షణ, ఒక కాన్షియన్స్ బేసిక్లీ. సో ఇక్కడికి వచ్చి ఈ ప్రాబ్లం చెప్పినోడు సింపుల్గా తను ఇవ్వగలిగిన కౌంటర్ ఏంటంటే నువ్వు కూడా ఆ ఎవల్యూషన్లో భాగమైనావు. సో ఆ ఎతికి చెప్తున్నాడు అందుకే. సో ఈరోజు ఇది తప్పు. సో ఈ తప్పు కరెక్ట్ చేసినప్పుడే నెక్స్ట్ వర్షన్ మనిషి అవుతాం, లేదంటే అక్కడి నుంచి కింద పడతాం. అంటే మీనింగ్ కాన్షియన్స్ అనేది వెనక్కి వస్తుంది అండ్ ఇట్ విల్ చేంజ్ థింగ్స్ అనేదాన్ని సింపుల్గా చెప్పడానికి ఆ ఎవల్యూషన్ పాయింట్ని పట్టుకున్నాం అనమాట. ఇది పరిణామం అండ్ పరిమాణం అనే 2 మాటలతో తను లెక్క చూస్తుంది, ఓట్ల లెక్క ఇనేవే పరిమాణంగా. ఎవల్యూషన్లో ఇక్కడ ఎంతమంది కోతులు ఉంటారు, ఎంతమంది తినేంటారంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవాల్వ్ అవడానికే కారణమైన శక్తి ఒకటి ఉంది. అంటే ఆ పరిమాణం ఎవాల్వ్ అవడానికి శక్తి ఒకటి ఉంది, అది కాన్షియన్స్ అనేది ఈ వాజ్ పాయింటింగ్ ఇట్. ఈ సిస్టమ్ చేంజ్ చేయడానికి అనే ఉద్దేశంతో ఏమన్నా సీక్వెల్ ఏమైనా ఉంటుందా సార్? లేదు. ఏ సీక్వెల్? దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది రిపబ్లిక్ ఫ్రాంచైజ్ చేస్తే బాగుంటుందా, బ్యూరోక్రసీ వీటి మీద కథలు, రకరకాల కథలు చెప్పేది అనేది ఉంది జీ స్టూడియోస్లో. ఆ ప్రపోజల్, ఆ డిస్కషన్ నడుస్తుంది. ఐ డోంట్ నో ఎంత దూరం అది వెళ్తుందో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంటిన్యూస్గా ఇంకా పొలిటికల్ సినిమాలే చేస్తూ ఉండాలా, లేకపోతే ఆల్టర్నేటివ్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలా అనేది కూడా ఉంది. అంటే యాజ్ ఎ క్రియేటర్ మేము కూడా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ మీద బాటమ్ అవుట్ అయిపోతాం. సో వీ వోంట్ బీ క్రియేటివ్ ఎనీ మోర్ ఇన్ దట్ సబ్జెక్ట్ మ్యాటర్. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఐ వోంట్ బి కీప్ మేకింగ్ పొలిటికల్ ఫిల్మ్స్ ఆల్ ద టైమ్. సో అదొకటి. సో దట్ వాస్ హోప్ సంబడి ఎల్స్ టేక్స్ ఇట్ ఫర్దర్ ఫ్రమ్ హియర్. సో జనరల్గా హాలీవుడ్లో మనకి తమిళ్లో, మలయాళంలో వస్తుంటాయి ఇలాంటి. అవును ఇలాంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి. అవును. చాలామంది ఆఫీసర్లు కూడా మర్డర్ అయిపోయారు. అవును. చాలా ఇటువంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయ్యి. అవును. దోస్ హూ వాంటెడ్ టు చేంజ్. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్ టు గివ్ ది ఫ్యాక్ట్స్ టు ద పీపుల్. Thank you. That was the idea. Congratulations. Thank you so much. Thank you. Enjoyed the interaction. Thank you.